నిన్ను గెలవనికి ఎవరో వచ్చిండ్రు. ఏంది ఆలోచిస్తున్నావు? నిన్నెవ్వరు గెలవక్క 4 ఏళ్ళాయి. పోయి గెలవరాదు. హాయ్, ఐఎమ్ ఆద్య, అడ్వకేట్. ఒక 6 months నుంచి మీ కేసు స్టడీ చేస్తున్నాను. మీ బెయిల్ గురించి మాట్లాడడానికి వచ్చాను. ఎక్స్క్యూజ్ మీ, ఎప్పుడు బయటకు వెళ్తానని 5 ఏళ్ళుగా ఓపిక్గా వెయిట్ చేస్తున్నావు. నీకోసం వచ్చిన లాయర్తో ఒక 5 minutes మాట్లాడే ఓపిక లేదా? 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళైనా వెయిట్ చేస్తా. నేను చచ్చే లోపల బయటకు వస్తా, వాడిని చంపేస్తా. చెయ్య నేరానికి 5 ఏళ్ళు ఇక్కడ ఉన్నావు. మర్డర్ చేసి ఇంకొక 14 ఏళ్ళు ఉంటావా? ఆవేశం సమస్యల్ని సృష్టిస్తుంది, ఆలోచన దాన్ని పరిష్కరిస్తుంది. క్రికెట్ ఆడుతుంటే చిన్న గొడవ అయిందంట. మా వాడు నిన్నేదో తప్పు మాట అన్నాడంట. అందుకే ఆవేశంలో మీ సూర్య మా వాడిని కొట్టాడు. నేనే నీకు సారీ చెప్పాలి సత్యం. ఆవేశంలో కొట్టిన తప్పే కదండి. రే, ఆవేశం సమస్యను సృష్టిస్తుంది, ఆలోచన దాన్ని పరిష్కరిస్తుంది. ఇంకెప్పుడూ ఆవేశంలో తప్పు చేయకు నాన్న. బయటకు చేంజ్ చేయమంటారు. అమ్మా నాన్న చెప్పినోడు కళ్ళ ముందు తిరుగుతుంటే గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ చెప్పమంటారా? రివెంజ్ తీర్చుకో, అది చట్ట ప్రకారం తీర్చుకో. ఇండియన్ పీనల్ కోడ్ టార్గెట్ శిక్షలు వేయడం కాదు సూర్య, న్యాయం చేయడం కూడా. చట్టంలో నాలంటుడికి న్యాయం చేసే సెక్షన్లు కూడా ఉన్నాయా? ఉన్నాయి సూర్య. ఎవరైనా వ్యక్తిని అన్యాయంగా ఇరికించి జైలుకి పంపిస్తే అతను జైలు నుంచి బయటకు వచ్చాక తనని ఇరికించిన వాళ్ళ మీద వేసే కేసు సెక్షన్ 211 ఆఫ్ ఐపీసీ. ఆ సిఐ కిషోర్ నిన్ను ఇరికించాడు కాబట్టి నువ్వు అతని మీద సెక్షన్ 211 కేసు వేసి గెలిస్తే నువ్వు ఇరికించబడ్డ కేసులో నీకెంత శిక్ష పడేదో అదే శిక్ష కిషోర్కి పడుతుంది. దట్స్ ద పవర్ ఆఫ్ సెక్షన్ 211. ఇంకా ఆలోచిస్తున్నావేంటి సూర్య? మీ నాన్న చివరి మాట ఏంటో తెలుసా? నా కొడుకు నిర్దోషిగా బయటికి రావాలి, ఆ సిఐ చట్టం ముందు దోషిగా నిలబడాలి. ఇప్పుడు నేనేం చేయాలి? ఈ బెయిల్ పిటిషన్ మీద సైన్ పెట్టు. నువ్వు బయటకు వచ్చాక ఏం చేయాలో చెప్తాను. మొత్తానికి సూర్యకి బెయిల్ తీసుకొచ్చావు. దుర్గారావు సార్, మేడం గారిని సూర్య సెల్ దగ్గరికి తీసుకెళ్ళు. అట్లానే సార్. ఓకే సార్. రాండి అమ్మా. అమ్మా, సూర్యప్రకాష్ కోసం దేవుడే నిరూపణలు వచ్చినట్టుంది. నాకు చాలా ఖుషిగా ఉందమ్మా. ఇక ఈయన బతుకంతా జైలుపాలేనమ్మా. నాకు కావాల్సింది కూడా అదే కదా. సూర్యాన్ని జైలు నుంచి బయటికి తీసుకురావడం నన్ను లోపల పంపించావు. సూర్యతో ఇంటరాక్ట్ అయ్యి ఆడ జరుగుతుందంతా ఈ బటన్ కెమెరాలో రికార్డ్ చేయమన్నావు. లాస్ట్కి సూర్యకు బెయిల్ క్యాన్సిల్ అయితే నాకు కావాల్సింది కూడా అదే అన్నావు. ఎందుకక్క? అందులో రికార్డ్ అయింది మొత్తం సోషల్ మీడియాలో ఫేక్ ఐపీ నుండి అప్లోడ్ చేయి. సోషల్ మీడియాలో ఒక వీడియో ట్రెండ్ అవుతోంది. రాజ్ గోపాల్ హత్య కేసులో 5 సంవత్సరాలుగా జైల్లో శిక్ష అనుభవిస్తున్న సూర్యప్రకాష్ కొద్ది గంటల్లో బెయిల్ మీద బయటకి వస్తాడనగా జైల్లో అతని మీద ఏం జరిగింది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. అరే భయ్యా, బెయిల్ వచ్చిందంట. అవా నవ్వుతురు చూడాగా. ఇగో నేను 2 daysలో బయటకు వస్తా. మనం కలిసిన తర్వాత ధూమ్ ధామ్ చేద్దాం. నాకు తెలిసిన చోట మంచిగా బోటి కూర మళ్ళా బాటలు పెట్టి జైల్లో ఇంత నిర్దాక్షిణ్యంగా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతూ ఉంటే జైలు శాఖ ఏం చేస్తోంది? హ్యూమన్ రైట్స్ ఎలా రియాక్ట్ అవబోతోంది? దీనికి సంబంధించి హ్యూమన్ రైట్స్ అధికారి పృథ్వీనారాయణ లైవ్ లో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేము ఇప్పుడే ఆ వీడియో చూసామమ్మా. రేపు తప్పకుండా జైలుకి వెళ్ళి తగిన యాక్షన్ తీసుకుంటాం. అలాగే సూర్యప్రకాష్ని కలిసి జరిగింది ఏంటో ఆయన ద్వారా కూడా వివరాలు సేకరించి ప్రభుత్వానికి రిపోర్ట్ సమర్పిస్తాం. అక్క, నీకు ఇట్లా జరుగుతుంది ముందే తెలుసా? సూర్యాని బయటికి రాకుండా ఏదో ఒకటి చేస్తారని మాత్రం తెలుసు. ఇట్లా కాకపోయింటే బెయిల్ మీద బయటకు వచ్చేవాడు. ఓ, జరిగింది కాబట్టి అడ్వాంటేజా? కేసుకు బలం వస్తుంది.
5 ఏళ్ల క్రితం మీరు వచ్చిండుంటే సూర్యకి ఇలా జరిగేది కాదు మేడం. 5 ఏళ్ల క్రితమే నాకు లా డిగ్రీ వచ్చుంటే నేను కూడా సూర్యని ఇలా వదిలేదాన్ని కాదు సంతోష్. 30 acres లో జైలు, 300 సెక్యూరిటీస్, 100 CCTV కెమెరాస్. నీకు తెలియకుండా ఒక్కడు నీ జైల్లో వీడియో తీశాడు. అసలు నువ్వేం బీగుతున్నా? వాడిని అలా వదిలేసి ఉంటే బెయిల్ మీద బయటికి వచ్చి వాడి పనేదో వాడు చేసుకునేవాడు కదా. అనవసరంగా వాడిని గెలికావు. బయటకు వచ్చి నిన్నేమైనా చేస్తాడేమో అని నా మనుషులతోనే. నన్న వాడికి ఆలోచన వచ్చేలోపే బాడీ కూడా కనపడేది కాదు. రేపు HRC వాళ్ళు జైలుకి వస్తున్నారు. తిడితే పడు, సస్పెండ్ చేస్తే ఇంట్లో కూర్చో. అంతేకాని నా పేరు బయటకు వస్తే. నమస్కారం సార్. నువ్వేనా జైలు? అవును సార్. సార్ అసలు గొడవ ఎలా జరిగిందంటే చూసాను ఫోన్లో. సూర్యప్రకాష్ ఎక్కడా? సారీ సూర్యప్రకాష్, మీ మీద జరిగిన దాడికి చాలా బాధపడుతున్నాం. అండ్ కన్సర్న్ ఆఫీసులు అందరి మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. ఈ పేపర్ మీద సైన్ చేయండి. మీకు వెంటనే బెయిల్ శాంక్షన్ చేయమని కోర్టుకి రికమెండ్ చేస్తాం. ఇంత జరిగాక ఇంకా బెయిల్ ఏంటి సార్? ప్రతి దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది కదా సూర్యప్రకాష్. ఒక మనిషి పుట్టడానికి కూడా 9 నెలల టైం పడుతుంది. మరి నాకు న్యాయం చెప్పడానికి ఏంటి సార్ ఇన్ని సంవత్సరాలు పడుతుంది? నేను తప్పు చేస్తుంటే నన్ను శిక్షించండి, చేయలేదంటే నన్ను విడుదల చేయించండి సార్. సూర్యప్రకాష్ కేసుని ఫాస్ట్ ట్రాక్ కోర్టుకి బదిలీ చేయాల్సిందిగా మానవ హక్కుల కమిషన్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. 5 సంవత్సరాలుగా జైల్లో మగ్గిపోతున్న సూర్యప్రకాష్ కి న్యాయం జరుగుతుందా? చూద్దాం. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్లీజ్ ప్రొసీడ్. యువర్ ఆనర్, రాజగోపాల్ గారు హత్య జరిగి 5 సంవత్సరాలు అవుతుంది. ఈ బండి సూర్యప్రకాష్ హత్య చేశారని అన్ని సాక్ష్యాధారాలను కోర్టుకు సబ్మిట్ చేశారు. ఐ రిక్వెస్ట్ ద ఆనరబుల్ కోర్ట్ సాక్ష్యాధారాలను పరిశీలించి నిందితుడికి ఇమ్మీడియట్గా శిక్ష విధించాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎనీథింగ్ ఫ్రమ్ డిఫెన్స్ లాయర్? గుడ్ మార్నింగ్ యువర్ ఆనర్. క్రాస్ ఎగ్జామ్కి పర్మిషన్ ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎస్, గ్రాంటెడ్. ఒబ్లైజ్ యువర్ ఆనర్. నా క్లయింట్ మర్డర్ చేయడానికి 10 లక్షలు సుపారీ తీసుకున్నాడని మోటివ్ ఆఫ్ మర్డర్ కింద చూపించారు. ఆ సుపారీ ఎవరి వద్ద తీసుకున్నాడో ఇంతవరకు తెలీదు. A1 పట్టుకొని 5 years అవుతున్నా. A2ని ఇంకా ఎప్పుడు పట్టుకుంటారో? అబ్జెక్షన్ యువర్ ఆనర్. పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు, త్వరలోనే A2ని పట్టుకుంటారు. Then why is the public prosecutor demanding that my client be punished immediately? Your Honor, A2ని పట్టుకోవడానికి పోలీసులు చేసిన ప్రయత్నాలన్నీ చైన్ ఆఫ్ ఈవెంట్స్ కింద కోర్టుకి సబ్మిట్ చేయాలి. ఇంతవరకు ఎందుకు సబ్మిట్ చేయలేదు? ఎనీథింగ్ టు సే? ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. నీడ్ సమ్ మోర్ టైం సార్. దీన్ని బట్టి క్లియర్ గా అర్థమవుతుంది యువర్ ఆనర్, అసలు సుపారీ ఇచ్చిన వ్యక్తే లేడు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. యువర్ ఆనర్, ఐఎమ్ అపీలింగ్ టు యూ. ఇది పూర్తిగా నా క్లయింట్ మీద మోపిన ఫాల్స్ అలిగేషన్. దీన్ని నోట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను యువర్ ఆనర్. యువర్ ఆనర్, మర్డర్ చేసినప్పుడు నిందితుడు వేసుకున్న షర్ట్ ఇదే అని పోలీసులు రికవరీ చేశారు. పోలీసులు నా క్లయింట్ ని అరెస్ట్ చేసినప్పుడు సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ కింద ఒక CCTV ఫుటేజ్ ని కోర్టుకి సబ్మిట్ చేశారు. అలా 3 సార్లు రెక్కి చేసి రాజగోపాల్ గారిని మర్డర్ చేశాడని పోలీసుల వాదన. రోజంతా ఒకే షర్ట్ లో ఉన్న నిందితుడు మర్డర్ చేయడానికి 10 నిమిషాల ముందు షర్ట్ మార్చుకుని వెళ్లి మర్డర్ చేశాడు యువర్ ఆనర్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. నిందితుడు పోలీసులను తప్పుదోవ పట్టించడం కోసం అలా చేస్తుండొచ్చు. ఎవరు ఎవరిని తప్పుదోవ పట్టించారో కాసేపట్లో తెలిసిపోతుంది పిపి గారు. ప్లీజ్ వెయిట్. యువర్ ఆనర్, మీ ముందు ఒక రిపోర్ట్ ఉంది. పోలీసులు రికవరీ చేసిన షర్ట్ సైజ్ XXL, నా క్లయింట్ షర్ట్ సైజ్ L. మార్నింగ్ డయాగ్నోస్టిక్ సెంటర్కి, రాత్రి హాస్పిటల్కి వాళ్ళ అమ్మ రిపోర్ట్స్ చూపించడానికి వెళ్ళాడు తప్ప రెక్కి కాదు. యువర్ ఆనర్, అప్పుడు ఫోరెన్సిక్ రిపోర్ట్ ఇచ్చిన రాజేంద్ర ప్రసాద్ గారిని క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి పర్మిషన్ ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. మీ రిపోర్ట్ ప్రకారం కత్తి ఛాతిలో 3 సార్లు 9 ఇంచెస్ దిగింది, వీపులో 2 సార్లు 8 ఇంచెస్ దిగింది, అవునా? ఎస్. సూర్యప్రకాష్ రైట్ హ్యాండరా లెఫ్ట్ హ్యాండరా? రైట్ హ్యాండర్. రైట్ హ్యాండ్ ఫింగర్ ప్రింట్సే మ్యాచ్ అయ్యాయి. థ్యాంక్ యూ, మీరు వెళ్ళొచ్చు. యువర్ ఆనర్, నా క్లయింట్ 12 ఏళ్ళ వయసులో క్రికెట్ ఆడుతున్నప్పుడు బాల్ తగిలి రైట్ హ్యాండ్ బొటన వేలికి గాయమైంది. గాయం తగ్గింది కానీ అప్పటి నుంచి రైట్ హ్యాండ్ బొటన వేలికి గ్రిప్ లేదు. ప్రస్తుత గవర్నమెంట్ డాక్టర్ సర్టిఫై చేసిన రిపోర్ట్తో పాటు ఎక్స్రే ఇది యువర్ ఆనర్. బొటన వేలు గ్రిప్ లేకుండా నా క్లయింట్ కత్తి పట్టుకొని 3 సార్లు 9 ఇంచెస్ 2 సార్లు 8 ఇంచెస్ లోతులో ఎలా పొడుస్తాడు యువర్ ఆనర్? Hence, technically and medically, it has been proved as a false allegation. Any objection, PP garu? No. Eyewitness Chandrayani cross-examine cheyadaniki permission ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను యువర్ ఆనర్. గ్రాంటెడ్. నమస్కారం అయ్యా.
నమస్కారం అమ్మా. రాజగోపాల్ గారిని సూర్యప్రకాష్ చంపడం మీరు చూసారా? చూశానమ్మా. ఎలా? కళ్ళతో చూశానమ్మా. కళ్ళజోడు ఉన్న కళ్ళతోనా లేని కళ్ళతోనా? నాకు చాలా కాలం నుంచి సైట్ ఉందమ్మా. కనీసం స్నానానికి వెళ్ళాలన్నా కళ్ళజోడు లేకుండా వెళ్ళలేను. నోట్ దిస్ పాయింట్ రానా, ఒకసారి వీడియో చూడండి. మర్డర్ జరిగిన రోజు ఇతను ధర్నా చౌక్ దగ్గర ధర్నాలో ఉన్నాడు. ఆ ధర్నాలో లాఠీ చార్జ్ జరిగింది. చంద్రయ్య కళ్ళజోడు పగిలిపోయింది. 12 గంటలకి చంద్రయ్యని పోలీస్ కస్టడీలో తీసుకొని సాయంత్రం 5 గంటలకి విడిచిపెట్టారు. ఇతను డైరెక్ట్గా ఐ హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకొని కొత్త కళ్ళదాల కోసం 1700 రూపాయలు కట్టాడు. అది 2 డేస్ తర్వాత వచ్చింది. దాని బిల్ కాపీ యువర్ ఆనర్. కళ్ళజోడు లేకుండా స్నానానికి కూడా వెళ్ళలేని ఈ చంద్రయ్యకి అసలు ఆ రాత్రి కళ్ళజోడే లేదు. 2 అడుగుల దూరం నుండి ఇతను రాజ్ గోపాల్ మర్డర్ చూడటం, పోలీసులు దాన్ని సాక్ష్యంగా కోర్టులో సమర్పించడం, ఇన్ని ఫాల్స్ అలిగేషన్ మధ్యలో పీపీ గారు నా క్లయింట్కి శిక్ష విధించమని అడగటం చాలా ఆశ్చర్యంగా ఉంది యువర్ ఆనర్.